ముందు వీడియో ఎవరైతే చూడకుండా ఉంటారో ప్లీజ్ ఆ వీడియో చూసి అయితే వచ్చేయండి. రిటర్న్ గిఫ్ట్ షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇన్విటేషన్ నేనే ప్రిపేర్ చేద్దాం వాళ్ళ యానివర్సరీకి అని చెప్పి క్యాన్వా ఓపెన్ చేసి చూస్తూ ఉన్నా ఇది బాగుంది అని. సర్ప్రైజ్ అని చెప్పాను కదా అమ్మా నాన్నకి. సో రాజంపేటలో పొలంలో చేసేద్దాము యానివర్సరీ అంతా అని అనుకున్నాను. నేనేమో ఇన్విటేషన్ కార్డ్స్ అని రిటర్న్ గిఫ్ట్స్ అని ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే మనం ఒకటి అనుకుంటే ఖచ్చితంగా ఇంకొకటి అవ్వాల్సిందే కదా. ఎలా అయిపోయింది అంటే అసలు సెలబ్రేషన్ జరుగుతుందా లేదా అనే డైలమాలోకి అయితే వచ్చేసాను నేను. అని ఒక టైంలో నాకే అనిపించేసింది అవసరమా ఇది అమ్మ వాళ్ళకి తెలియకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అని. కానీ నేను ఒకటే అనుకున్నా, సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. లైఫ్ అనేది ఒక వార్ కదా, ఆ వార్లో చిన్న చిన్న మూమెంట్స్ కంపల్సరీగా కావాలి. మెమరీస్ అనేవి గ్యాదర్ చేసుకోవాలి. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ ఎందుకు మిస్ చేసుకోవాలి? అన్ని అయితే ప్రిపేర్ చేసుకొని లాస్ట్ ఇంకా 4 days ఉంది అనగా అమ్మ నాన్నకి చెప్పా, ఇది నేను చేస్తున్నా, మీరు అందరిలానే గెస్టే, కానీ నేను చెప్పింది కొంచెం వింటే సరిపోతుంది మీరు అన్న.